అమ్మ దాదాపు 2 నెలలు చూస్తున్నారు పరిపాలన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు పేదవాళ్ళ కోసం వచ్చాను, పేదల ప్రభుత్వం అందిస్తానన్నాడు. ఎన్ని ఖర్చులైనాయి, ఎట్లా ఉంది చూసాం. 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. 250 పెంచుకుంటా. కానీ చంద్రబాబు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 చేస్తా అన్నాడు. మొన్న 7000 అందరికీ ఇవ్వడం కానీ పెన్షను, ఈసారి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానివ్వండి. ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి పని దొరికినట్లు, లేకపోతే వాళ్ళకి ఆ రోజు ఇబ్బంది. ఈ 4000 ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఏంటి? అన్ని కష్టాలకి, మందులకి, మాకులకి, అన్నిటికీ తినడానికి అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఒకేసారి తీసుకున్నాయి. ఇప్పుడు ఎవరన్నా బాగోనోళ్ళు ఉంటారు కదా, హాస్పిటల్ మందులకి, ఇంట్లోకి జరుపుకోవటానికి అన్నిటికీ పనికి వస్తాయి. మరి ఆయన చెప్పినట్టుగా బాగా చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను బటన్ నొక్కా, డబ్బులు ఇచ్చా, చాలా చేశాను అంటున్నాడు. మరి ఆయన చెప్పాడులేండి. ప్రేమంతా ఏమైపోయిందో, అసలు ఇప్పుడు పరిపాలనే బాగాలేదు అంటున్నాడు. ఈ 2 నెలలు తేడా చూస్తున్నారు కదా. మరి అప్పులే చేశాడు అంటున్నారుగా. అప్పు చేసి పెట్టాడు మాకు. మరి రేపేం చేస్తారో తెలియదు. మరి ఆ అప్పులని మానెత్తినేస్తారేమో. అంతేనా? ఇప్పుడు ఇంత అప్పు చేశాడు, అదంతా మా మీదే వేస్తారేమో. గతంలో ఎప్పుడైనా చెత్త పన్ను కడతాం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెత్త పన్ను కూడా వేసాడు. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూడా ఇది వరకు శుభ్రంగా ఉండేయండి గ్రామాల్లో. ఈ జగన్ వచ్చిన కాడి నుంచి అసలు తీట్లా సరిగ్గా. రోడ్ సైడ్ కాలువలు గానీ చంద్రబాబు ఉండగా శుభ్రంగా చేసేవాళ్ళు, దగ్గరుండి చేపించేవాళ్ళు. ఇప్పుడు అసలు చేయట్లే, రాత వేసిపోతున్నాయి వాసన డ్రైనేజీలు. ఇక అది ఒక్కటే చేశాడు గొప్ప పని. ఇక ఈ రోడ్లు చూడండి, అసలు రోడ్ల స్థితి చూడండి అసలు. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళకి ఈ రోజున పెద్ద కొడుకులాగా 3000 నుంచి 4000 చేయడం, పొద్దున్నే వచ్చి అందరికి ఇచ్చారు. 5ంటికే ఇచ్చారండి. ఒక్క రోజులో పని చేయాలని చెప్పి అంటున్నాడు. అవును, 5ంటికే ఇచ్చారు. అలాగే ఆయన చెప్పినట్టు ఈ బస్సు ప్రయాణంగా, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా అన్నాడు. అవి కూడా వస్తే ఎలా ఉంటుంది? బాగుంటది. మా లాంటి లేని వాళ్ళకి బాగుంటది, ఉపయోగమే. అయితే బాగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నాడు జనాల గురించి, పేదవాళ్ళ గురించి. ఆలోచించాలి ఆయన. మరి ఆయన గెలిపించాం కదా మేము అంతా కలిసి, మరి ఆయన ఆలోచించాలి మా గురించి కూడా. బాబాయ్, మళ్ళీ 2వ నెల కూడా సాక్షాత్తు సీఎం గారు అందరికి అందుబాటులో ఉంటూ ఈ రోజున పెన్షన్ విధానం తీసుకొచ్చారు. పెన్షన్ 3000 నుంచి 4000 చేసింది. ఇది 2వ నెల. ఎలా ఉంది బాబాయ్? అంటే పెన్షన్ మీకు ఎంతవరకు ఆసరా అవుతుంది అంటారు? అందరు ముందు బిడ్డలు కానీ దేని కానీ ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు, చూడనాళ్ళు బోళ్ళు మంది ఉన్నారయ్యా. ఈయన పెన్షన్తోనే చాలా మంది ఆధారపడి ఉన్నారు. సో ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా సామాజిక పెన్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 1000 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి 2000 చేశారు. 2000 3000 చేస్తారని గతంలో హామీ ఇస్తే అది అవ్వలేదు, ఆయన గవర్నమెంట్ రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటా వచ్చింది కరెక్ట్ అంటావా? లేకపోతే ఈయన చెప్పినట్టుగా 3000 4000 చేస్తారని చెప్పి ఇచ్చేది ఈయనదే కరెక్ట్ అండి. ఈయనదే. ఇప్పుడు ఒక్కసారి మామూలుగా పెంచుకుంటూ వచ్చాడు కదా ఆయన. 250 సంవత్సరం ఇట్లా పెంచుకుంటూ వచ్చాడు. ఆటో వాళ్ళకి ఇచ్చాను నేను, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి అవసరం? వాళ్ళకి అవసరం లేదండి. రూపాయి లేకుండా ఆటో ఎక్కించుకుంటారు ఎవరైనా? అసలు ఎవడు ఇప్పుడు మంగళాయన ఉన్నాడు, 100 రూపాయలు 50 రూపాయలు ఎందుకు గడ్డం చేయడు. మరి ఆడికి పెన్షన్ ఎందుకు? ఇప్పుడు సాకలాళ్ళు ఉండారు, వాళ్ళు ఊరితే వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు? దేనికండి ఇవన్నీ? పెద్దవాళ్ళకి, వృద్ధులకి, వాళ్ళకి ఇవ్వండి. పని చేసుకునే వాళ్ళకి అవసరం లేకుండా ముసలాళ్ళు ఉంటారు కదా, కొడుకులు చూడరు, కోడళ్ళు చూడరు, అలాంటి వాళ్ళకి ఒక పెద్ద కొడుకు లాగా ఒక పేరు కూడా తెచ్చుకున్నాడండి చంద్రబాబు గారు. పెద్ద కొడుకు వస్తున్నాడు అని ముసలాళ్ళు. ఆ రకంగా 1వ తారీఖు వస్తుందంటే నిజంగా అది ఒక పండగేనండి. ఇవాళ ఇస్తారా ఎవరా అని నిన్నటి నుంచి ఇది ఆలోచన. ఏదో అవి అసలు ఇస్తాడు అంటే ఎక్కడికక్కడ ఈ రోజులో పూర్తయిపోవాలి అని చెప్పి ఆయన ఒక టార్గెట్ పెట్టాడండి. తెల్లారుగా అందరికీ 5ంటికల్లా వచ్చి ఇస్తున్నారండి పంచాయతీ వాళ్ళు. 5 గంటలకే వచ్చేసారు. సంతోషమైన బాబాయ్. సంతోషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడండి. మొదటి నుంచి అదొక పేరు తెచ్చుకున్నాడండి ఆయన. పెద్ద కొడుకు అని, మా పెద్ద కొడుకు వస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కొడుకులు చూడని వాళ్ళు, కోడళ్ళు ఇది చేసిన వాళ్ళు చాలా మంది బాగా ఉండారండి. గతంలో బాబాయ్ ఎన్నో ఖర్చులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏది పెంచను అన్నాడు. కరెంటు బిల్లులని, నిత్య అవసరాలని, గ్యాస్ అని, ఖర్చులని, ఇవన్నీ కూడా ఈ రోజున ఈయన ఇచ్చే ఈ 4000 రూపాయలు కొద్దిగా ఆసరా అవుతాయి. అవసరం అవుతుంది. అవుతాయి.
చివరికి చెత్త పన్ను కూడా వేసింది గత వేసాడుగా, వేసారు. ఇప్పుడు ఏమో పర్లేదండి ఆయన. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నట్టు, బాగానే ఉంది. బాబు గారు బాగానే చేస్తున్నాడు, చేస్తున్నాడు. మొదటి నుంచి అలాగే చేశాడు ఆయన. ప్రభుత్వం రాలా, వానలు కొరాలా, అట్లా అప్పుడు ఇది వచ్చింది, కరువు వచ్చింది. ఒక ఛాన్స్ అని ఏదో మోసం చేస్తే జనాలు అడిగి ఆయన వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా చేశాడంటావా? పోనీ రోడ్లు కానీ గ్రామీణ వ్యవస్థ కానీ? లేదండి, ఈ బజార్ వాళ్ళకే ఈ మందులు, ఈ తాగే మందు, సీప్ మందులు తెచ్చి చాలా మంది హాస్పిటల్ పాలు అయిపోయి ఉండాలి. ఇచ్చే ముందు ఏదో మొదటి నుంచి అదే ఇచ్చినట్టయితే చాలా మంది హాస్పిటల్లో అది కూడా రేటు పెంచేసి అది